నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. భక్తుల పాలిట కొంగు బంగారంగా వారు కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహుని రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా భక్తజన సంద్రంలో అత్యంత వైభవంగా జరిగింది. సుల్తానాబాద్ మండలం కొదురుపాక అనుబంధ విలేజ్ దేవునిపల్లిలో వెలిసిన లక్ష్మీ నరసింహులాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా జరిగింది. అంతర్రాష్ట్ర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నమరాద్రిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు ఆలయ కమిటీ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు. గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము. మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. ఇట విశ్వవైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే. చిత్తము దేహము సత్వముగా నగు బెత్తము తాకగనే. భోగ భాగ్యాలు దీర్ఘాయు వసగేను గిరి ప్రదక్షిణం. సంవత్సరానికి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నాము. అందులో ఒక భాగం ఏంటంటే మన చుట్టూ పలు ప్రాంతాల నుంచి వచ్చే జనం కాకుండా జిల్లా లెవెల్లో మన వరంగల్ జిల్లా కొరుట్ల మెట్టుపల్లి ఆ ఏరియాలో ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళు రాని జనం కూడా వస్తున్నారు. వాటర్ కూడా సౌకర్యం ఏర్పాటు చేసినాము. ఒక ట్యాంకర్ ద్వారా కూడా తెప్పియగలుగుతున్నాం. మహారాష్ట్ర నుంచి కానీ హైదరాబాద్ నుండి కానీ వేరే వేరే జిల్లాల నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి కానీ భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇక్కడ యాజమాన్యం కూడా చాలా చక్కగా వారి సౌకర్యాల నివారణం చేస్తున్నారు. ఒకటి ముఖ్యంగా ఏమిటంటే ఈ దేవాలయంలో వాటర్ మంతీర్థానికి చాలా ఇబ్బంది పడేవారు భక్తులు ఇక్కడి నుంచి వచ్చి. అది ఈ రోజు నుంచి ఆ కొరత తీరింది. పైకి చిన్న పెద్ద అనేది తేడా లేకుండా మెట్లకి రావడానికి కొందరికి ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతో మేము స్వతహాగా రోడ్డు నిర్వహణ చేసిన అర్చక బృందంతో మేము ఆలయాల వద్ద రాజకీయం మాట్లాడడం బాగుండదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు. కొదురుపాకలోని నములాద్రి రథోత్సవం సందర్భంగా స్వామివారిని గోనె దర్శించుకొని మీడియాతో మాట్లాడారు. ప్రతి రాజకీయ నేత టెంపుల్లో రాజకీయం చేయకుండా భక్తులు వచ్చే ఆలయాలను అభివృద్ధి పరచాలని అన్నారు. నమో నమః నమో నమః. క్షేత్రపాలకుడు ఆంజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు. కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం. కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్ప వృక్షము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఒక దేవస్థానం దగ్గర రాజకీయాలు మాట్లాడడం బాగుంటుంది. ఇటువంటి దానికి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా గత దాదాపు 5-6 సంవత్సరాలకి వెళ్ళి మనం చూస్తూ ఉన్నాము. కోట్లాది రూపాయలు ఏదైతుందో ఎన్నికల్లో ధన ప్రవాహం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. భగవంతుడు అనేది ఉన్నారు అనేది మోర్ దాన్ 90% ఈ సమాజంలో
ఇక్కడే కాదు, ప్రపంచాల్లో ఏ దేశాలు కానీ భగవంతుని నమ్మే వాళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా ఉంటారు. మనము రాజకీయ కార్యక్రమంగా చూడకుండా ఇటువంటి భక్తులు వచ్చే ప్రదేశాన్ని ఏదైతుందో అభివృద్ధి పరచడానికి అన్ని రాజకీయ పార్టీలు సాయం చేయవలసిన అవసరం ఉంది. మొక్కుకుంటే ఆ మొక్కు ఏదైతుందో నెరవేరుతుందనే నమ్మకంతో ఈ మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ ఇంతమంది ఏదైతుందో ఇక్కడ దీనికి ప్రచార సాధనం కానీ దీనికి ఒక రూపం కానీ ఎక్కువ రాకున్నా దాని స్థాయిలో ప్రతి సంవత్సరానికి ఏదైతుందో ఇక్కడ భక్తులు పెరుగుతూ ఉన్నారు. దీనికి వచ్చే వాళ్ళకి ఏదైతుందో ఇక్కడ కొన్ని సౌకర్యాలు చేకూర్చడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని, అలాగే వ్యాపార సంస్థ వాళ్ళు కూడా ముందుకు రావాలని, సహాయ సహకారాలు దీని రాజకీయ లబ్ధి కోసం కాదు, స్వచ్ఛందంగా నిజంగా చిత్తశుద్ధితో భగవంతుని మీద ఉన్న నమ్మకంతో నా శక్తి కంటే ఎక్కువ సాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సుల్తానాబాద్లోని శ్రీవాణి సూర్య జూనియర్ కళాశాలల యాన్యువల్ డేను ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు యాన్యువల్ డే సందర్భంగా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. ఒక మనిషి ఎంత ఎత్తు ఎదగడానికి కానీ పతనం కావడానికి కానీ అదే ఒక క్రూషియల్ స్టేజ్గా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పటివరకు ఇది ఫిబ్రవరి కాబట్టి ఇప్పటివరకు మీరు ఆటపాటలతో ఆట విడుపుగా గడిపారు. ఈ చివరి నెల రోజులైనా మీరు కొంచెం ధ్యానంతో చేసి మీరు ఇక ముందు భవిష్యత్తు వైపు చూడాల్సిన అవసరం ఉంది.
ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.